పద్మశాలి ముద్దుబిడ్డ అయినటువంటి గాజుల సౌమ్య నిబద్ధతతో డ్యూటీ చేస్తూ వారిని గంజాయి మూటాలను వాళ్ళని వ్యతిరేకించినందుకు గాను ఆమెను కిరాతకంగా చంపబడింది. ఆ చంపబడిన సందర్భంగా ఆమె అతి పిన్న వయస్కురాలు. ఆమె వాళ్ళ కుటుంబానికి గవర్నమెంట్ అయితే నిన్న మంత్రి గారు వచ్చి జూపల్లి కృష్ణారావు గారు అక్కడ దగ్గర ఎంజిఎం దగ్గర గాంధీ హాస్పిటల్లో హాజరైన సందర్భంగా ₹1 కోటి ఆమెకు సర్వీస్ మొత్తానికి కలిపి ఎంతైతే శాలరీ వస్తుందో అంత శాలరీ ప్లస్ వాళ్ళ తమ్మునికి ఉద్యోగం ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. ఆ ఒప్పుకున్న వాడిని తక్షణమే అమలు చేయాలని తాత్సారం లేకుండా ఇమ్మీడియట్గా ఈ 11 రోజులు వెళ్ళేలోపు వాళ్ళకి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి చూడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి విషయం ఏంటంటే, ఒక నిబద్ధత గల అధికారి, సిన్సియారిటీ అధికారి చనిపోయినప్పుడు ప్రభుత్వం వాళ్ళకు పూర్తి అండదండగా ఉన్న ధైర్యం కోసం ఎవరైతే ఈ గంజాయి మూటా వాళ్ళు ఉన్నారో ఆమె మీద దాడి చేయడం జరిగిందో ఎదుర్కొన్నప్పుడు ఆ దాడి చేసిన వాళ్ళను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళను చట్టపరంగా చర్య తీసుకొని ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని, ఇంకొకటి ఈ విధంగా చేయడం వల్ల మన తెలంగాణలో ఉన్న ఉద్యోగులకు కూడా ప్రభుత్వం మనకు అండగా ఉంటుందనేది ఒకటి సంకేతం వెళ్తుంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని జాప్యం చేయకుండా దోషులపైన చర్య తీసుకోవాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా పద్మశాలి పర్పస్ సంఘాలు ప్లస్ సంక్షేమ సంఘాల తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ప్రభుత్వానికి పంపించమని చెప్పేసి మేము ఒక విజ్ఞాపన పత్రం కూడా ఇవ్వడం జరిగింది. దీనికి మీరు ఈ ముఖ్యమంత్రి గారు దీన్ని వెంటనే పట్టించుకొని ముఖ్యమంత్రి లెవెల్లోనే పరిష్కారం చేసినట్టు తొందరగా అవుతుంది. కాబట్టి ఇది చేయాలని మేము పద్మశాలి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.